హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కోర్స్. నేను నా ట్రైనింగ్స్లో మీకు ఎక్స్పోర్ట్స్ ఎలా చేయాలి, ఇంపోర్ట్స్ ఎలా చేయాలి దాని గురించి వివరంగా చెప్తున్నాను. దాంతోపాటు మేము మీకు కన్సల్టెన్సీ సపోర్ట్ కూడా ఇస్తున్నాము. చాలామంది మాతోని జాయిన్ అయ్యి ట్రైనింగ్స్ తీసుకొని సర్వీసెస్ తీసుకుంటున్నారు. మీరు కూడా జాయిన్ కావాలంటే ఈ వీడియో కింద లింక్ ఉంటుంది, అక్కడ నుంచి జాయిన్ కావచ్చు. ప్లస్ కాంటాక్ట్ చేసి కన్సల్టెన్సీ సర్వీసెస్ తీసుకోవచ్చు. నేను వేరే వీడియోస్లో మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో ఎలా బిజినెస్ చేయాలి దాని గురించి చెప్పినాను. అంటే మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ అంటే దుబాయ్ కావచ్చు, ఖతార్, ఒమాన్ మరియు ఈ బెల్ట్ ఉంటుంది కదా, మనం దగ్గరున్న బెల్ట్, ఇది మిడిల్ ఈస్టర్న్, మన పక్కకున్న కంట్రీస్ మొత్తము కలిపేసి ఆ మిడిల్ ఈస్టర్న్ జోన్ అంటాము. అందులో బిజినెస్ ఎలా చేయాలి దాని గురించి వివరంగా చాలా వీడియోస్ పెట్టినాను, ఇంకా ఫ్యూచర్లో కూడా పెడతాను. అయితే ఈ వీడియోలో నేను స్పెషల్లీ ఈ వీడియో సిరీస్లో నేను కొద్దిగా యూఎస్ఏ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ గురించి చెప్తున్నాను. దాంతోపాటు నేను యూకేది కూడా మరియు యూరోపియన్ కంట్రీస్లో ఎక్స్పోర్ట్స్ ఎలా చేయాలి, దానికి తగ్గట్టుగా ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి దాని గురించి కూడా వివరంగా చెప్పడం జరుగుతుంది ఫ్యూచర్లో. అయితే చాలామంది మన ఎన్ఆర్ఐస్ యూఎస్ఏలో ఉన్నారు, వాళ్ళు కూడా సర్వీసెస్ తీసుకోవాలని చూస్తున్నారు. యూఎస్ఏకి సంబంధించిన ఇక్కడ ఇండియా నుంచి ఇంపోర్ట్ చేసి అక్కడ యూఎస్ఏలో అమ్మాలని చాలామంది చూస్తున్నారు. అలాంటి వాళ్ళు కూడా నన్ను కాంటాక్ట్ చేస్తున్నారు, కలుస్తున్నారు. అయితే అందులోనే భాగంగా చాలామందికి ఈ విషయం తెలవాలి. ఏంటంటే మన మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో చేసే ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ డిఫరెంట్ ఉంది, మరియు యూఎస్ఏ, యూకే, యూరోపియన్ కంట్రీస్లో ఎక్స్పోర్ట్ చేసే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి చాలా అందులో తేడా అనేది ఉంది. కాబట్టి నేను ఇక్కడ నుంచి మీకు ఇందులో ఎలా చేయాలి, ఏం చేయాలి, మరియు ఎలా చేస్తే బాగుంటుంది దాని గురించి వివరంగా చెప్తున్నాను. ఇక నెక్స్ట్ ఏంటంటే యాక్చువల్లీ ఎందుకు చేయాలి దాని గురించి కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. కొద్దిగా వీడియో లాంగ్ ఉంటుంది, కొద్దిగా లాస్ట్ వరకు మీరు విన్నట్టయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఇంకో విషయం నేను స్టార్టింగ్లోనే చెప్పేస్తాను. ఏంటంటే ఇక్కడ ఈ రిజిస్ట్రేషన్స్ అనేవి కొద్దిగా హై రేంజ్లో ఉంటాయి. మన మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో చేసే రిజిస్ట్రేషన్స్ కాస్ట్ కావచ్చు, అది కొద్దిగా తక్కువనే ఉంటుంది. కానీ యూఎస్ఏ, యూకే అలాంటి దేశాల్లో మనము రిజిస్ట్రేషన్ చేయాలి మరియు డాలర్స్లో చేయాలి కాబట్టి కొద్దిగా కాస్ట్లీగా ఉంటుంది. అయితే మీ బడ్జెట్ వచ్చేసి 20, 30, 40 lakhs అలా ఉన్నట్టయితే మీరు బిజినెస్ స్టార్ట్ చేసుకోగలుగుతారు. అయితే స్టార్టింగ్ సెటప్ కాస్ట్ కూడా చాలా బాగానే ఉంటుంది ఇందులో, కానీ ప్రాఫిట్స్ కూడా చాలా బాగానే ఉంటాయి. నేను ఆ ప్రాఫిట్స్ కూడా ఈ వీడియోలో చూపిస్తాను. అయితే ముందుకు వెళ్దాం. ఇక్కడ ఈ వీడియోలో మీరు ఏమేమి నేర్చుకోబోతున్నారు దాని గురించి కొద్దిగా హైలైట్ ఇస్తాను బ్రీఫ్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 15 పాయింట్స్ మీకు చెప్తాను అమెజాన్ యూఎస్ఏ ప్రోడక్ట్ సేల్లో. ఇది ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఇండియాలో ఉండి మరియు ఫారిన్లో అమ్మాలని చూస్తుంటారు. ఫారిన్లో అమ్మాలంటే బయ్యర్స్ దొరుకుతారు, ఆ బయ్యర్స్ని డైరెక్ట్ ఎక్స్పోర్ట్ కూడా చేస్తారు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే అమెజాన్లో, యూఎస్ఏ అమెజాన్లో కూడా అమ్మడానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే ఇది అక్కడ అమ్మినట్టయితే చాలా ప్రాఫిట్ అనేది ఉంటుంది. ఇక్కడ ఇండియాలో అమ్మినట్టయితే ప్రాఫిట్ ఉంటుంది, కానీ యూఎస్ఏలో అమ్మితే ప్రాఫిట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే కాస్ట్ ఆఫ్ ప్రోడక్ట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. నేను ఆ కాస్ట్ ఆఫ్ ప్రోడక్ట్ కూడా ఒక ఎగ్జాంపుల్ ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే వై యూ హ్యావ్ టు సెల్ ఆన్ అమెజాన్, దాని గురించి కూడా నేను చెప్తాను. ఎంత తేడా ఉంటుంది, మన ప్రైజెస్ ఎంత తేడా ఉంటాయి, మరి అమెరికాలో అమ్మితే ఎంత తేడా ఉంటుంది, ఆ డీటెయిల్స్ మీరు ఇక్కడ నేర్చుకోబోతున్నారు. నెక్స్ట్ ఇక్కడ అమెజాన్ సెల్లింగ్ ప్రోడక్ట్ రీసెర్చ్ ఫర్ యూఎస్ఏ అమెజాన్ అండ్ ఇండియా అమెజాన్, ఇది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎంత తేడా ఉంది రీసెర్చ్ చేసి మనం చూద్దాం, ఒక 1 or 2 ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ ఇక్కడ విచ్ ప్రోడక్ట్స్ యూ హ్యావ్ టు ఇంపోర్ట్, ఎలాంటి ప్రోడక్ట్ మీరు ఇంపోర్ట్ చేయాలి అది బాగుంటాయి, అది కూడా మీరు ఫ్యూచర్లో నేర్చుకోబోతున్నారు. వాట్ ఆర్ ద ప్రాఫిట్స్ ఆఫ్ సెల్లింగ్ ఆన్ యూఎస్ఏ అమెజాన్, ఇది కూడా మీరు నేర్చుకోబోతున్నారు. నెక్స్ట్ వాట్ ఆర్ ద స్టెప్స్ ఆఫ్ సెల్లింగ్ ఆన్ యూఎస్ఏ అమెజాన్, స్టెప్స్ ఏమేమి ఉంటాయి నేను ఆ డీటెయిల్స్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే వాట్ ఆర్ ద కీ కన్సిడరేషన్ ఫర్ సెల్లింగ్ ఫుడ్, బెవరేజెస్ అండ్ డైటరీ సప్లిమెంట్స్ ఆన్ అమెజాన్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్. అంటే వెన్ సెల్లింగ్ త్రూ అమెజాన్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఇట్ ఈస్ క్రూషియల్ టు కంప్లై విత్ ద యూఎస్ఏ రెగ్యులేషన్స్. మనము ఏ కంట్రీలో అక్కడ మనము సేల్ చేస్తామో దాన్ని బట్టి మనము అక్కడ ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో చేయాలి. ఇండియా నుంచి చేస్తే ఇండియాలో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో చేయాలి, మరియు మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో చేస్తే అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో చేయాలి, మరియు అలాగే యూరోపియన్ కంట్రీస్, యూఎస్ కంట్రీస్కి కూడా చేసినప్పుడు వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం ఫాలో చేయాలి. అవి అన్నీ మీరు ఫ్యూచర్లో నా ట్రైనింగ్స్ ద్వారా కూడా నేర్చుకోబోతున్నారు. ప్లస్ మేము మొత్తం కన్సల్టెన్సీ సపోర్ట్ మీకు ఇస్తున్నాం కాబట్టి ఫ్యూచర్లో మీ ప్రోడక్ట్ ఇండియా నుంచి ఫారిన్ కంట్రీస్కి పంపించడానికి కూడా మేము మొత్తం కంప్లీట్గా ఎండ్ టు ఎండ్ హెల్ప్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము యాక్చువల్లీ ఇక్కడ వెనకెళ్ళి చూద్దాము.
అమెజాన్లో అమ్మితే ఎంత బెనిఫిట్ ఉంటుంది అంటే ఫస్ట్ మనకు ప్రైజెస్ చూద్దాం. ఇండియాలో ఎలా ఉంటుంది, యూఎస్ఏలో అమ్మితే ఎంత ప్రైస్ ఉంటుంది, ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ చూపించడానికి మీకు ఇక్కడ గ్లోబల్ ప్రైజెస్ చూస్తున్నాను. ఇక్కడ ఫ్లోర్ అంటే మనము పిండి తింటూ ఉంటాం కదా, ఆ పిండి యొక్క ప్రైస్ అరౌండ్ ద వరల్డ్ డిసెంబర్ 23లో చూద్దాం ఇక్కడ ఎంత ఉంది. ఇండియాలో చూద్దాము ప్రైస్ అని వచ్చేసి ఎంత ఉంది. ఇది మొత్తం డేటా ఉంటుంది. మీకు కూడా రీసెర్చ్ కావాలి కంప్లీట్ ఏ కంట్రీలో ఏం ప్రైస్ నడుస్తుంది, ఎలా ఉంది, దాని గురించి డీటెయిల్ కావాలి, కన్సల్టెన్సీ సపోర్ట్ కావాలంటే కాంటాక్ట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి ఇండియాలో చూసినట్టయితే ఫ్లోర్ 1 kgకి తీసుకుంటున్నాను నేను. 1 kg అంటే ఇక్కడ 0.60 చూడండి 0.60 ఇది డాలర్స్లో చూపిస్తున్నాను. ఇంటూ 82 రూపీస్ తీసుకుందాము డాలర్ ప్రైస్. మనం $1.82 అంటే ఇప్పుడు 49 రూపీస్ పర్ కేజీ మనకి ఫ్లోర్ అనేది ఇండియాలో ఉంది అనుకుందాం. ఇక్కడ చూడండి ఈరోజు మనం డిసెంబర్ ప్రైజెస్ చూపిస్తున్నాను. ఇది డిసెంబర్ ప్రైజెస్ చూసినట్టయితే 49 రూపీస్ ఫ్లోర్ పిండి యొక్క ప్రైస్ ఇక్కడ $49 అనేది 49 రూపీస్ అనేది వస్తుంది మనకి ఇండియాలో. ఇక్కడ చూడండి 0.60. అదే కనుక మనము వేరే కంట్రీస్లో వెళ్ళేసి ఇక్కడ సేల్ చేసినట్టయితే ఇక్కడ యూఎస్ఏ చూడండి అదే సేమ్ ప్రైస్ ఫ్లోర్ ప్రైజెస్ 1 kg హౌ మచ్ ఫ్లోర్ ప్రైజెస్ ఎంత ఉంది. అదే చూడండి ఇక్కడ యూఎస్ఏలో మనం చూసినట్టయితే ఫ్లోర్ ప్రైజెస్ 1 kg ఇక్కడ $3.62. $3.62 అంటే ఇప్పుడు నేను ఇప్పుడే చూపించినాను మీకు. మన ఇండియా ప్రైస్ చూసినట్టయితే 0.6 ఇంటూ 82 రూపీస్ 49 రూపీస్ చూపిస్తున్నాము. ఇక్కడ చూడండి అదే మనం చూసినట్టయితే 3.62 ఇంటూ 82 రూపీస్ అంటే 1 kg ఆఫ్ ఫ్లోర్ వచ్చేసి 296 రూపీస్ ఉంది. అంటే మన ఇక్కడ 45 రూపీస్ మనం తీసేసినట్టయితే ఎగ్జాంపుల్గా 251 రూపీస్ అన్నట్టు ప్రాఫిట్ అన్నట్టు కనబడుతుంది. అంటే ఇంత హ్యూజ్ ప్రాఫిట్ అనేది మనకి యూఎస్ఏ కంట్రీస్ నుంచి రావచ్చు. అంతా రాకున్నా కానీ ఒక 2 times 3 times అయిన బెనిఫిట్ అయితే మనకి 100% వస్తుంది. ఇప్పుడు చాలామంది నన్ను అడుగుతారు ఏంటంటే సార్ మనకి ప్రాఫిట్ ఎంత వస్తుంది, 5%, 10%, 50%, 20% అని అడుగుతారు. అయితే ఇక్కడ చూసినట్టయితే మనం ఇక్కడ ఎంత శాతం ఇప్పుడు 0.60 మనం ఇండియాలో తీసుకుంటున్నాం. 0.60 ఇంటూ 82 అంటే ఇక్కడ చూడండి 49 రూపీస్. కానీ అదే మనము యూఎస్ఏకి అమ్మితే ఇక్కడ 3.62 ఇంటూ 82 అది తీసుకున్నట్టయితే ఇక్కడ చూడండి 296 రూపీస్. మనం మైనస్ చేసినట్టయితే ఇండియా ప్రైస్కి దాని ప్రైస్ 49 రూపీస్ అంటే 247 రూపీస్. అంటే ఎన్ని రెట్లు పెరిగింది అక్కడ మనకి ప్రాఫిట్ ఎక్కువ దొరుకుతుంది చూడండి. అదే హాంకాంగ్ చూసినట్టయితే 3.6 ఉంది. సౌదీ అరేబియా చూసినట్టయితే 2.92 ఉంది. అదే ఘానా చూసినట్టయితే 2.73. ఇది క్యాల్కులేషన్ మనం చేసుకోవచ్చు. అయితే యూఎస్ఏలో టాప్లో ఉంది చూడండి 3.62. అంటే యూఎస్ఏలో బిజినెస్ చేస్తే మీ ప్రాఫిట్స్ అనేవి ఎక్కువ వచ్చే అవకాశం అనేది 100% ఉంటుంది. నెక్స్ట్ ఇంకో ప్రోడక్ట్ మనం ఏదైనా తీసుకుందాం. ఇక్కడ నేను యూఎస్ఏని టార్గెట్ చేసి మాట్లాడతాను ఈ వీడియోలో. కొద్దిగా వేరే కంట్రీస్ అని అంత ఓకే. ఇక్కడ చూడండి ఇక్కడ ఆస్ట్రేలియా ఉంది మనకి. టాప్లో చూసినట్టయితే ఆస్ట్రేలియా ప్రైస్ ఇది బనానా మనము ఆస్ట్రేలియాలో అమ్మితే 4.38. అదే ఇండియా ప్రైస్ చూసినట్టయితే నేను డాలర్స్లో చెప్తున్నాను 0.97. ఇక్కడ చూడండి 0.97 1 kg 0.97 ఇంటూ 82 రూపీస్ మనం తీసినట్టయితే ఇది బనానా 79 రూపీస్. అదే ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ ఆస్ట్రేలియాలో చూసినట్టయితే 4.38 ఇంటూ 82 రూపీస్ ఇలా చూసినట్టయితే 359 మైనస్ 79 రూపీస్ తీసేస్తే మనకు ప్రాఫిట్ చూడండి చాలా తేడా ఉంటుంది. ప్రాఫిట్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది, తేడా ఉంటుంది. కాబట్టి ఇలాంటి కంట్రీస్కి టార్గెట్ చేసి బిజినెస్ చేసినట్టయితే చాలా బెనిఫిట్గా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనము ఇంకో ప్రోడక్ట్ని చూద్దాము. ఇక్కడ చూడండి టమాటోస్ చూస్తున్నాం మనం. టమాటో ప్రైజెస్ 1 kg 1 kgకి చూసినట్టయితే ఇక్కడ స్విట్జర్లాండ్లో 6.45 1 kg డాలర్స్లో. అదే యూఎస్ఏలో చూస్తే 6.24. ఇంకా కిందకి రండి ఇక్కడ వచ్చి చూద్దాం మనము ఇండియాలో ప్రైస్ ఎంత ఉంది. ఇండియా ప్రైస్ ఇక్కడ చూడండి $0.90. ఎగ్జాంపుల్గా చూస్తే ఇది టమాటోది చూపిస్తున్నాను. ఇది అంతా లైవ్ చూపిస్తున్నాను, ఏదో లెక్కలు నేను తయారు చేసి చెప్పడం లేదు. ఆన్లైన్ ఉంటాయి, మీరు కూడా ఫ్యూచర్లో చూడొచ్చు. 0.9 ఇంటూ 82 ఇక్కడ చూడండి 73 రూపీస్ కేజీ. ఇది కొద్దిగా పాత డేటా, మనకి ఇంతకుముందు కొద్దిగా రేట్ అనేది ఎక్కువ ఉండే టమాటా, ఆ రేట్ ఇందులో ఉంది కాబట్టి అదే చూస్తున్నాను 73 రూపీస్. ఇది అన్ని ఎగ్జాంపుల్స్ నేను చూపిస్తున్నాను.
నెక్స్ట్ ఇక్కడ చూడండి స్విట్జర్లాండ్ లేదంటే యూఎస్ఏ మనం తీసుకుందాం. ఇందులో 6.24 ఇంటూ 82 రూపీస్, 511 రూపీస్. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ 79 తీసేస్తే ఇప్పుడు 432 రూపీస్. ఇక్కడ చూడండి టమాటో 1 kg ప్రైస్, ఇది నేను క్లియర్గా చూస్తున్నాను. ఇక్కడ అన్ని ప్రైజెస్ ఉన్నాయి చూడండి. ఆస్ట్రేలియాలో ఇంత ఉంది, ఆస్ట్రేలియాలో ఇంత ఉంది, ఇజ్రాయిల్లో ఇంత ఉంది, ఇదంతా ఉంది. కాబట్టి మీరు బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు మొత్తం సెటప్ ఒకసారి ఖర్చు అవుతుంది, కానీ యూఎస్ఏ యొక్క మంచి సెటప్ చేసుకున్నట్టయితే ఈ అన్ని కంట్రీస్కి మీరు సేల్ అనేది చేయగలుగుతారు. లేదంటే అంత సేల్ చేయలేరు, కష్టంగా ఉంటుంది. అంటే చిన్న చిన్న కంట్రీస్, ఈ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో అమ్మాలి, ఇంకా ఫారిన్ కంట్రీస్లో యూఎస్ఏ, యూకే ఇలాంటి కంట్రీస్లో అమ్మాలంటే కొద్దిగా రూల్స్ అండ్ రెగ్యులేషన్ స్ట్రాంగ్ ఉంటాయి, కొద్దిగా కాస్ట్ కూడా పెరిగి ఉంటుంది. కొద్దిగా అన్ని సెట్ రేట్ ఫస్టే చేసుకున్నట్టయితే 100% మీ బిజినెస్ అనేది ఫ్యూచర్లో 100% సక్సెస్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఇంకా చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి, నేను ఇప్పుడు అంత టైం ఉండదు ఈ వీడియో కంప్లీట్ చేయాలంటే. అయితే ఇక్కడ మనం ఇందులో కూడా ఒకసారి చూద్దాం. అమెజాన్ ఇండియా ఇది వచ్చేసి అమెజాన్ యూఎస్ఏ. ఓకే, రెండు చూపిస్తాను. ఇక్కడ మనం ఒక ప్రోడక్ట్ని చూద్దాం, ఇక్కడ ఫ్లోరే చూద్దాము. ఫ్లోర్ 1 kg అమెజాన్లో ఎంతకు అమ్ముతున్నారు, అక్కడ ఇండియాలో ఎంతకు అమ్మడం జరుగుతుంది చూడండి. ఇక్కడ ఫ్లోర్ వచ్చేసి ఇక్కడ ఇది కొద్దిగా ఇలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్లోర్స్ కూడా ఉంటాయి కదా, మిక్స్డ్ ఫ్లోర్ అవి అన్నీ ఉంటాయి. కాబట్టి నేను ఒక జనరల్ ఆశీర్వాద్ ఆటా అలా తీసుకుంటున్నాను, 68 రూపీస్ అలా ఉంది చూడండి. ఈ 75 రూపీస్, 63 రూపీస్ ఇలా ఉంది. ఇందులో ఇలాగే మనము ఒక 1 kg ఫ్లోర్ తీసుకున్నట్టయితే అదే మనం ఫ్లోర్ ఇక్కడ యూఎస్ఏ అమెజాన్లో తీస్తాం. ఇక్కడ చూడండి, ఇది డాలర్స్లో ఉంది, $39, $4, $14. ఓకే, ఇది వచ్చేసి ఇక్కడ ఎగ్జాంపుల్గా ఇది ఒకటి తీసుకుంటాం మనం, ఏదో ఒకటి 68 రూపీసో 75 రూపీసో మీరు కొద్దిగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి $14 అన్నా కానీ 1 kg, $14కి ఎంత అయితే చూడండి, 14 ఇంటూ 82 రూపీస్ చూడండి ఎంత ఉంది, 1148 రూపీస్. ఇక్కడ చూడండి 1 kg ఎంతకు ఉంది మనకి, 68 రూపీస్. అయినా కానీ చలో ఇది కూడా తీసుకుందాం మనం, హై రేంజ్లో కూడా తీసుకుందాం. 460 మంచి బెటర్ ఫ్లోర్ అంట, ఇది 467 తీసుకుంటాం రూపీస్, ఇది ఇండియాది. అదే చూసినట్టయితే ఇక్కడ మనం చూస్తున్నాము ఒక కాస్ట్ ఎంత వచ్చింది మనకి, 1148. అంటే 400 మంచి క్వాలిటీ ఫ్లోర్ ఇండియాలో అమ్మినా మనము అమెజాన్లో 400-500కి అమ్ముతున్నాం అనుకోండి. అదే మనము అమెజాన్ యూఎస్ఏలో అమ్మితే 1000 రూపీస్, అంటే డబుల్ రేట్. ఇంకా చూడండి ఇక్కడ $29 ఉంది. ఇక్కడ ఇది నేను $14 క్యాలిక్యులేషన్ చేసినాను. ఇక్కడ $29 ఇంటూ 82 రూపీస్ చూడండి. ఇక్కడ చూడండి 2378. నేను ఇక్కడ మొత్తం ఆన్లైన్ చూపిస్తున్నాను, మీరు కూడా సెర్చ్ చేసుకోవచ్చు. ఏదో నేను తయారు చేసి నేను ఏదో స్లైడ్స్ ప్రిపేర్ చేసి చెప్పడం లేదు, ఆన్లైన్ ఉంది ఎవ్రీథింగ్. ఈ రోజుల్లో ఎలా ఉందంటే మనం ఏది హైడ్ చేయలేము, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఆన్లైన్లో ఉంది కాబట్టి కంప్లీట్గా ఇక్కడ మీరు కూడా చూసుకోవచ్చు. అమెజాన్ యూఎస్ఏలో చూడాలంటే amazon.comలో చూడాలి. amazon.comలో అంటే మనకి అక్కడ యూఎస్ది కనబడుతుంది మనకి. అదే .inలో చూసినట్టయితే amazon.inలో మనకి ఇండియాది కనబడుతుంది. .in అంటే ఇండియాది కనబడుతుంది. అయితే అలా ఏదైనా ప్రోడక్ట్కి మీరు సెర్చ్ చేసుకొని చూడొచ్చు ప్రైజెస్ ఎంత ఉన్నాయి. అయితే నేను చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ మీరు ఫ్యూచర్లో బిజినెస్ హై ఎండ్లో చేయాలి. ఇప్పుడు కష్టమైతే అంతే ఉంటుంది. ఏ బిజినెస్ చేయాలన్నా షిప్పింగ్ అరేంజ్మెంట్ చేసుకోవాలి, అంతా చేసుకోవాలి, సర్టిఫికేషన్ చేసుకోవాలి, డాక్యుమెంటేషన్ చేసుకోవాలి, అన్నీ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కూడా అంత బెనిఫిట్ రాలేదనుకోండి, అది చాలా సక్సెస్ కావడానికి చాలా సంవత్సరాలు పడతాయి. కాబట్టి కొద్దిగా మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేసి మొత్తం సెటప్ చేసుకుని బిజినెస్ చేసినట్టయితే 100% మీ గ్రోత్ అనేది వస్తుంది. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఈ మొత్తం అమెజాన్ సెటప్ చేయాలి. ఇప్పుడు చాలామందికి బయ్యర్స్ దొరకరు, కానీ బయ్యర్స్ దొరకకుండా కానీ అమెజాన్లో అమ్మచ్చు కదా, యూఎస్ఏ అమెజాన్లో అమ్మచ్చు. ఇక్కడ నుంచి మీ ప్రోడక్ట్ తయారు చేసుకుని అక్కడ యూఎస్ఏకి పంపించేసి అక్కడ నుంచి అమెజాన్లో కూడా మీరు అమ్మచ్చు. అది ఎలా చేయాలి, ఏం చేయాలి, కంప్లీట్ సెటప్ ప్రాసెస్ మేము మీకు చేసిస్తాము. మీరు అక్కడ ఫారిన్లో చేసుకోవచ్చు. అయితే ఈ మొత్తం సెటప్ నేను ఇంతకుముందు కూడా చెప్పినాను, కాస్ట్ అనేది కొద్దిగా హై ఎండ్లో ఉంటుంది స్టార్టింగ్లో. ఇది మొత్తం ఒకసారి కాస్ట్ సెటప్ చేసుకున్నట్టయితే
నెక్స్ట్ ప్రోడక్ట్ పంపించడమే ఉంటుంది. అక్కడ నుంచి రీటైల్గానే వెళ్ళిపోతూ ఉంటుంది. సమ్ లక్షలాది ప్రోడక్ట్స్ అమెజాన్ వెబ్సైట్ నుంచే వెళ్ళిపోతుంటాయి. అయితే ఈ మ్యానుఫ్యాక్చర్, మీరు ఏదైనా ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నట్టయితే 100% ఇది ప్లాన్ చేయండి. ఇది ప్లాన్ చేసి బిజినెస్ చేసినట్టయితే ఎక్సలెంట్ సక్సెస్ అనేది ఉంటుంది. అయితే దీని వివరాల గురించి నన్ను కాంటాక్ట్ చేయండి, నేను మొత్తం మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. మరి ఇక్కడ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో చేసుకోవాలంటే కొద్దిగా అంత ఖర్చు అయితే కాదు, యావరేజ్గా అవుతుంది కానీ అంత కాదు. కానీ యూఎస్ఏకి చేయాలి, ఇదంతా సర్వీసెస్ కావాలంటే కొద్దిగా ఖర్చు అవుతుంది. అయితే ఎవరి దగ్గర 20-30 lakhs కన్నా ఎక్కువ ఉంటుందో, ఇన్వెస్ట్మెంట్ ఉంటుందో 20-30-40 lakhs, అలాంటి వాళ్ళు అమెజాన్ యూఎస్ఏలో చేస్తే చాలా ప్రాఫిటబుల్గా ఉంటుంది. ఇంకా ఐడియాస్ కోసం నేను మీకు హెల్ప్ చేయడం జరుగుతుంది. అయితే ఇది ఒకటే ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను, ఇంకా చాలా మీరు చూసుకోవచ్చు. ఏదైనా ప్రోడక్ట్ ఇక్కడ ఒకసారి సెర్చ్ చేయండి, ఇందులో సెర్చ్ చేయండి .inలో, మరియు ఇంకోసారి అదే సేమ్ ప్రోడక్ట్ ఇక్కడ సెర్చ్ చేస్తే మీరు చూడండి, డిఫరెన్స్ అనేది మీకు తెలిసిపోతుంది. అయితే ముందుకు వెళ్దాము. ప్రైజెస్ అయితే నేను చూపించినాను, ఇంకా వేరే చాలా ప్రైజెస్ ఉన్నాయి, ఇంకో 1 or 2 కావాలంటే నేను చూపిస్తాను. పోల్ట్రీ ప్రొడక్ట్స్ ఎగ్స్ చూడండి, ఎగ్స్ గురించి మనం ఒకసారి చూద్దాం. ఎగ్స్ చూడండి, న్యూజిలాండ్లో 6.85 డజన్, ఒక డజన్కి $6.85. $6.85 అంటే ఎంత అవుతుంది చూడండి, 6.85 into 82 రూపీస్, 561. అదే మనం ఇండియాలో చూసినట్టయితే, ఇప్పుడు మనం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అక్కడ యూఎస్ఏ ప్రకారం చేసుకున్నట్టయితే ఆల్ ఓవర్ టాప్ కంట్రీస్లో మనం ఈజీగా అమ్మగలుగుతాం. అయితే ఇక్కడ ఇండియాలో చూడండి 1.68. ఇంతకుముందు మనం న్యూజిలాండ్ది చూసినాము 561, 6.85 ఉంది అక్కడ ఎగ్స్ ఇంటూ 82. ఇక్కడ చూసినట్టయితే మనము 1.68 ఇంటూ 82 రూపీస్. ఇది చూడండి 137 ఇక్కడ ఉంటే అక్కడ 500 చూస్తుంది. అంటే ఇక్కడ మనం గుడ్లు కొంటున్నాం కదా, ఇలా అంటే ఈ ప్రైజెస్ కొద్దిగా మనకి ఎక్స్పోర్ట్ ప్రైజెస్గా ఉంటాయి. ఇవి జనరల్ మనం రీటైల్ మార్కెట్లో దొరికే ప్రైజెస్ డిఫరెంట్ ఉంటాయి, ఎక్స్పోర్ట్ మార్కెట్ ప్రైజెస్ డిఫరెంట్ ఉంటాయి. మరి మీరు కన్ఫ్యూజ్ కాకండి, కొద్దిగా డిఫరెంట్ అన్నట్టు ఉంటుంది. నేను కంప్లీట్ ట్రైనింగ్స్ ఇస్తున్నాను. నా ట్రైనింగ్ ఇంతవరకు మీరు జాయిన్ కాలేదనుకోండి, వెబ్సైట్ కింద లింక్ ఉంటుంది, అక్కడ నుంచి జాయిన్ కావచ్చు. కంప్లీట్ కన్సల్టెన్సీ సపోర్ట్ ఈ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్కి కావాలి, లేదంటే యూఎస్ఏ, యూకే, యూరోపియన్ కంట్రీస్కి కావాలంటే కూడా కాంటాక్ట్ చేయండి. అయితే ఇదంతా నేను ట్రైనింగ్ స్లైడ్స్ ఉన్నాయి, 1 by 1 మీకు డిస్కస్ చేస్తాను, స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ మనం చూద్దాము, అమెజాన్లో అమ్మేటప్పుడు ఎలాంటి సెటప్స్ కావాలి, ఏమేమో అవసరం, అంటే ఎంత అవసరం ఉంటుంది, ఏమేమి ఐటమ్స్ని సెటప్ చేసుకుంటే అమెజాన్ యూఎస్ఏలో మనం అమ్మగలుగుతాం, అది కొద్దిగా నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అమెజాన్లో మనం అకౌంట్ సెటప్ చేసుకోవాలి, అమెజాన్ యూఎస్ఏలో అకౌంట్ సెటప్ చేసుకోవాలి. నెక్స్ట్ కంప్లీట్ అకౌంట్ సెటప్ అయిన తర్వాత ఒక సెల్లింగ్ ప్లాన్ అనేది క్రియేట్ చేయాలి. ఈ సెల్లింగ్ ప్లాన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది, ఎందుకంటే కరెక్ట్ రీసెర్చ్ చేయకుండా సెల్లింగ్ ప్లాన్ లేనందువల్ల ఏమవుతుందంటే ప్రోడక్ట్ అనేది స్టక్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మీరు ఎక్కువ ప్రోడక్ట్ కొనేస్తారు, లేదంటే ఎక్కువ ప్రోడక్ట్ అక్కడ అమెజాన్ ఫెసిలిటీస్కి పంపించినట్టయితే ఏమవుతుందంటే అక్కడ గోడౌన్ ఛార్జెస్ అనేవి పెరిగిపోతాయి, మార్కెట్లో సేల్ కాదు, అప్పుడు ప్రాబ్లం అనేది స్టార్ట్ అయిపోతుంది. అందుకు ముందే కొద్దిగా అమెజాన్ గురించి కరెక్ట్గా ప్లానింగ్ చేసేసి ఏ ప్రోడక్ట్ పంపించాలి, ఎలా ఉంది దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నట్టయితే, ఒక మంచి ప్లానింగ్ చేసినట్టయితే 1 year, 2 years, 3 years ప్లానింగ్ చేసినట్టయితే 100% మీ బిజినెస్ అనేది గ్రో అవుతుంది. ఈ సెల్లింగ్ ప్లాన్ చేసేటప్పుడు కూడా మేము మీకు కంప్లీట్ హెల్ప్ చేయడం జరుగుతుంది. ఇది కూడా ఒక ప్యాకేజ్లో వస్తుంది కంప్లీట్గా. కాబట్టి మీరు ప్యాకేజ్ తీసుకున్నట్టయితే మీకు మొత్తం హెల్ప్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే సెటప్ యువర్ స్టోర్ సెటప్ చేయాలి అమెజాన్లో స్టోర్ సెటప్ చేసిన తర్వాత బిజినెస్ స్టార్ట్ అవుతుంది. లిస్టింగ్ యువర్ ప్రోడక్ట్స్, ఆ ప్రోడక్ట్స్ మీ యొక్క ప్రోడక్ట్స్ని అక్కడ లిస్టింగ్ చేయాలి అమెజాన్ స్టోర్లో యూఎస్ఏలో. నెక్స్ట్ ఆప్టిమైజ్ ప్రోడక్ట్ లిస్టింగ్, ఆప్టిమైజేషన్ చేయాలి. నెక్స్ట్ సెట్ యువర్ ప్రైజింగ్ అనేది సెటప్ చేయాలి, అన్నీ కంపేర్ చేసుకుంటూ ప్రైజింగ్ అనేది సెటప్ చేయాలి. అది ఒక ప్రోడక్ట్ ఉన్నా 10 ప్రోడక్ట్ ఉన్నా కానీ మొత్తం సెటప్ చేసుకోవాలి. నెక్స్ట్ చూస్ ఫుల్ఫిల్మెంట్ మెథడ్ అంటే ఏంది, మరియు ఇది ఎలా ప్రాసెస్లోకి వస్తుంది, దీనిలో బెనిఫిట్స్ ఏమున్నాయి, మరి ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయి, అదంతా తెలుసుకున్న తర్వాతనే బిజినెస్ స్టార్ట్ చేయాలి. ఇది ఇంపార్టెంట్ టాపిక్ ఉంది, ఇది మీకు అర్థమైతే మీరు బిజినెస్ చేయగలుగుతారు, లేదంటే మీ ప్రోడక్ట్స్ అక్కడే ఉంటాయి, అది సేల్ అనేవి కావు. కాబట్టి దీని యొక్క మంచి ఒక ప్లాన్ అనేది చేసుకోవాలి.
నెక్స్ట్ హ్యాండిల్ షిప్పింగ్ అండ్ రిటర్న్స్, ఇది కూడా ఉంటుంది. ప్రమోట్ యువర్ ప్రొడక్ట్స్. నెక్స్ట్ మానిటర్ అండ్ మేనేజ్ ఇన్వెంటరీ, ఇదంతా డీటెయిల్స్ ఉంటాయి. నెక్స్ట్ ప్రొవైడ్ ఎక్సలెంట్ కస్టమర్ సర్వీసెస్ ఇవ్వాలి. ఇక్కడ ఉంటారు మీరు, మరి యూఎస్ఏలో అమ్ముతున్నారు కదా, అక్కడ కస్టమర్ సర్వీస్ కూడా ఇవ్వాలి, దాని గురించి కూడా ఇన్ఫర్మేషన్ కావాలి. నెక్స్ట్ మానిటర్ పర్ఫార్మెన్స్ మెట్రిక్స్. నెక్స్ట్ ఎక్స్పాండ్ యువర్ ప్రోడక్ట్ లైన్, ఇది స్టే ఇన్ఫార్మ్డ్ అబౌట్ పాలసీస్ అండ్ చేంజెస్. ఈ 15 పాయింట్స్ ఉన్నాయి కదా, ఈ పాయింట్స్ మీద మీరు వర్కౌట్ చేసినట్టయితే అమెజాన్లో యూఎస్ఏలో మీరు అమ్మగలుగుతారు. కంప్లీట్లీ ఎంటైర్లీ డిఫరెంట్ ఉంటుంది ప్రొసీజర్. ఇండియాలో మనం అమ్మే ప్రొసీజర్ డిఫరెంట్ ఉంటుంది, అమెజాన్ యూఎస్ఏలో అమ్మే ప్రొసీజర్ డిఫరెంట్ ఉంటుంది. దాని యొక్క ఛార్జెస్ అవి కూడా చాలా డిఫరెంట్ ఉంటాయి, చాలా డిఫరెంట్ ఉంటాయి. కానీ ప్రాఫిట్స్ నేను ఇంతకుముందు కూడా మీకు వీడియోలో చూపించినాను, ఇది ప్రాఫిట్స్ విపరీతంగా ఎక్కువనే ఉంటాయి. అయితే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా సెటప్ చేసుకుంటే కొద్దిగా ఖర్చు వస్తుంది, కానీ మీకు అక్కడ బయర్ దొరకకున్నా కానీ బల్క్లో రీటైల్ ప్రోడక్ట్ అయితే మీరు మార్కెట్లో అమెరికాలో అమ్మడం స్టార్ట్ చేసేస్తారు. దాంతో మీ బిజినెస్ అనేది గ్యారంటీగా, అమెజాన్ అయితే ఉంటుంది కదా, అమెజాన్ అయితే ఎప్పటి నుంచో ఉంది, అది ఇంకా ఉంటుంది. ఫ్యూచర్లో సేల్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి. ఇండియాలో ఇలా అమెజాన్లో అమ్మడం జరుగుతుందో అలాగే యూఎస్ఏలో కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఫ్యూచర్ అనేది గ్యారంటీ అయిపోతుంది. ఇక్కడ మీ ఫ్యూచర్ 100% గ్యారంటీ అయిపోతుంది. ఇది నేను మొత్తం వీడియోస్ తయారు చేసేది కంప్లీట్గా ఒక క్యారియర్ బేస్ తయారు చేస్తున్నాను. ఏదో టైంపాస్గా అట్రాక్షన్ చేసేసి ఏదో మీకు ట్రైనింగ్ ఇచ్చేసి వదిలేయడం కాదు. కంప్లీట్గా సెటప్ చేయడము, రిజిస్ట్రేషన్ చేయడము, డాక్యుమెంటేషన్ చేయడము, ప్లస్ యూఎస్ఏ అయినా యూకే అయినా మరియు ఇతర వేరే కంట్రీస్ అయినా కానీ బిజినెస్ ఎక్సలెంట్గా చేసుకోవాలంటే ఎలా చేయాలి దాని గురించి మొత్తం వివరంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి కన్సల్టెన్సీ మీకు ఆల్ ఓవర్ ఇండియాలో దొరకడం కష్టం, అది కూడా తెలుగులో, స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు తెలుగులో ఉంది, ట్రైనింగ్స్ తెలుగులో ఉన్నాయి, మరియు ఇలాంటి మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా మీకు తెలుగులోనే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ కన్సల్టెన్సీ సపోర్ట్ చేసినట్టయితే మేము మీకు అమెజాన్ సెల్లింగ్లో ప్రోడక్ట్ రీసెర్చ్ ఫర్ యూఎస్ఏ, అమెజాన్ అవి అంతా చేసిస్తాము. ఇండియా అయినా అమెరికా అయినా ఓకే. చాలామంది ఏమంటారంటే సార్ మరి ఇన్వెస్ట్మెంట్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది కదా ఈ సెటప్ చేయడం యూఎస్ఏ అంటే, ఇండియాలో కూడా చేయొచ్చు. మీరు ఇండియాలో చేయాలన్నా కూడా కాంటాక్ట్ చేయండి. మరియు ఈ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో దగ్గర ఉన్న కంట్రీస్లో సేల్ చేసుకుంటారు, ఎక్స్పోర్ట్ చేసుకుంటారంటే కూడా కాంటాక్ట్ చేయండి, నో ప్రాబ్లం. ఇక్కడ కూడా మీకు హెల్ప్ చేయడం జరుగుతుంది. అమెజాన్ ఇండియాలో అయినా అమెజాన్ యూఎస్ఏలో అయినా కూడా హెల్ప్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు వేరే బయ్యర్స్ హెల్ప్ కూడా చేయడం జరుగుతుంది, డేటాబేస్ ఇవ్వడం అదంతా జరుగుతుంది. మీరు వాళ్ళతో కాంటాక్ట్ చేసి డీల్ ఫైనల్ అయితే మేము మొత్తం షిప్పింగ్ హెల్ప్ అదంతా కూడా చేయడం జరుగుతుంది. నెక్స్ట్ యూఎస్ఏ అండ్ ఇండియా డాక్యుమెంటేషన్ కంప్లీట్గా చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ ఇంపోర్ట్స్ హెల్ప్ ఫ్రమ్ చైనా, ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఇప్పుడు చాలా ప్రోడక్ట్స్ మనకి చైనా నుంచి వస్తుంటాయి, అంటే చైనా నుంచి ఇండియాకి తెప్పించి అమ్ముతుంటారు. కానీ ఒక ప్రోడక్ట్ చైనా నుంచి ఇండియాకి తెప్పించి $10కి తెప్పించి $15కి ఇక్కడ అమ్ముతున్నాము, $20కి అమ్ముతున్నాం. కానీ అదే చైనా నుంచి బల్క్లో బయింగ్ చేసేసి అదే అమెరికాలో అమ్మినట్టయితే మీ యొక్క ఇన్కమ్ అనేది హై రేంజ్లో పెరిగిపోతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని బిజినెస్ చేసినట్టయితే ఎక్సలెంట్గా ఉంటుంది. చైనా నుంచి ప్రోడక్ట్ ఇంపోర్ట్ చేసుకొని అక్కడ మన యూఎస్ఏలో అమ్మినట్టయితే ఎక్సలెంట్గా ఉంటుంది. దాని యొక్క ఫెసిలిటీస్ కూడా అందులో కూడా మీకు హెల్ప్ చేయడం జరుగుతుంది. ఎలా ఇంపోర్ట్ అక్కడ నుంచి చైనా నుంచి చేసుకోవాలి, మరి అక్కడ యూఎస్ఏలో ఎలా హెల్ప్ చేయాలి దాని గురించి కూడా వివరంగా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే సెల్లింగ్ హెల్ప్ ఆన్ యూఎస్ఏ, అమెజాన్ అండ్ అమెజాన్ ఇండియా అండ్ ఆల్సో లోకల్ సేల్స్. అంటే ఇప్పుడు చాలామంది ఏమంటారంటే ఓన్లీ అమెజాన్ అయినా సార్ మరి లోకల్ ఇండియాలో కూడా అమ్ముదాం కదా, కొన్ని ప్రోడక్ట్స్ మాకు బెనిఫిట్ అవుతుందని అడుగుతుంటారు. అయితే అలాంటి వాళ్ళ కోసం ఒక సపరేట్ సెటప్ పెట్టినాము. లోకల్ ఇండియా సేల్స్ కూడా మేము హెల్ప్ చేస్తున్నాము. మీ యొక్క తయారు చేసే ప్రోడక్ట్ ఏదైనా కావచ్చు, అది ఆయిల్స్ కావచ్చు, లేదంటే ఫుడ్ సప్లిమెంట్ కావచ్చు, లేదంటే ఫుడ్కి సంబంధించిన ప్రోడక్ట్ కావచ్చు, లేదంటే అగ్రికల్చర్కి సంబంధించిన ప్రోడక్ట్స్ కావచ్చు, అది కూడా మీరు ఇండియాలో సేల్ కావాలంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. దాని యొక్క కంప్లీట్ సెటప్ మేము ఇక్కడ హైదరాబాద్ నుంచి చేసి మీకు మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో సేల్ అయ్యేటట్టు హెల్ప్ చేయడం జరుగుతుంది. అందులో మీకు మార్కెటింగ్ కాస్ట్ ఇవ్వాలి, మీరు అసిస్టెంట్ ఛార్జెస్, మార్కెటింగ్ కాస్ట్ ఇదంతా ఉంటుంది. 1 year 2 years ఒక ప్యాకేజ్ అలా తీసుకున్నట్టయితే మేము మీకు మొత్తము హెల్ప్ చేయడం జరుగుతుంది. ఆర్డర్స్ వచ్చినప్పుడు మీరే అక్కడ నుంచి డెలివరీస్ ఆల్ ఓవర్ ఇండియా పంపించుకోవచ్చు. మేము ఇక్కడ మీకు కంప్లీట్గా మీకు హెల్ప్ చేయడం జరుగుతుంది. అయితే లోకల్ సేల్స్ అయినా యూఎస్ఏలో అయినా ఇండియాలో అయినా లేదంటే మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్, దుబాయ్, ఖతార్, ఒమాన్ లేదంటే చైనా ఎక్కడైనా కానీ మీకు హెల్ప్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ కంప్లీట్ కన్సల్టెన్సీ సపోర్ట్ అనేది ఇందులో మీకు దొరుకుతుంది. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మీకు సపోర్ట్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ అంత డీటెయిల్స్ కావాలి, బిజినెస్ మీ బిజినెస్ స్టార్ట్ కావాలి, రన్ కావాలి, ఫ్యూచర్లో మీరు సక్సెస్ కావాలంటే వెంటనే బిజినెస్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే ప్రైజెస్ అనేవి రోజు పెరుగుతూ పోతాయి కదా, ఈ డాక్యుమెంటేషన్ ఛార్జెస్ కావచ్చు, ఇంకా వేరే ఛార్జెస్ కావచ్చు, పెరుగుతూ పోతాయి. కాబట్టి వెంటనే స్టార్ట్ చేసినట్టయితే
మీరు అందులో బెనిఫిట్ ఉంటుంది మీకు. ఎందుకంటే తొందరగా స్టార్ట్ చేస్తే తొందరగా సెటప్ అయిపోతుంది, కాస్ట్ కూడా తక్కువ పడుతుంది, ప్లస్ మీ బిజినెస్ అనేది వెంటనే స్టార్ట్ అయిపోతుంది. దాంతో ప్రాఫిట్స్ కూడా వెంటనే రావడం స్టార్ట్ అయిపోతుంది. దాంతో మీ బెనిఫిట్ అనేది హ్యూజ్ వేలో గ్రో అవుతుంది. అయితే ఈ వీడియో విన్న తర్వాత వెంటనే ఈ వీడియో కింద లింక్ ఉంటుంది, అక్కడ నుంచి కాంటాక్ట్ చేయండి. ట్రైనింగ్ తీసుకునే వాళ్ళు ఓన్లీ ట్రైనింగ్ కావాలంటే ఈ వీడియో కింద లింక్ ఉంటుంది, అక్కడ నుంచి హిందీ, ఇంగ్లీష్, తెలుగులో ట్రైనింగ్ తీసుకోగలుగుతారు. మీకు ఏ సూటబుల్ లాంగ్వేజ్ ఉంటుందో ఆ సూటబుల్ లాంగ్వేజ్లో హిందీ, ఇంగ్లీష్, తెలుగు ఎందులోనైనా మీరు తీసుకోండి, నో ఇష్యూ. నెక్స్ట్ ఇంకా ఫ్యూచర్లో యూఎస్ఏలో ఎక్స్పోర్ట్ చేయాలి, ఇంపోర్ట్ చేయాలంటే ఏమేమి ఉంటాయి, మరి ఇంకా వేరే ఐటమ్స్ ఏమేమి ఉంటాయి నేను వేరే వీడియోస్లో చెప్పబోతున్నాను. ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. థ్యాంక్ యూ.